హే హలో హాయ్ దిస్ ఈస్ జెసిమ్. యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్ అండ్ మోటో లవర్ అసలు నా దగ్గర గ్యాడ్జెట్స్ ఏమున్నాయి అండ్ వాటి ప్రైజెస్ ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా, వాటి రివ్యూస్ ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. ఒక డౌట్ రావచ్చు, అసలు ఇవన్నీ నేనెందుకు తెలుసుకోవాలి భయ్యా, మీ గ్యాడ్జెట్స్తో నాకేం సంబంధం అంటే సింపుల్. మీరు రాంగ్ డెసిషన్స్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు వీటి మీద. నేను ఆల్రెడీ రిగ్రెట్ అవుతున్నా. ఎలాగైతే మనం రాంగ్ పార్ట్నర్ని చూస్ చేసుకొని రిగ్రెట్ అవుతామో అలాగే రిగ్రెట్ అవ్వద్దు. సో అందుకని నేను చెప్తున్నా, ఒకసారి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మన దగ్గర ఏమేమి గ్యాడ్జెట్స్ ఉన్నాయి, అవి ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనేది మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే మనం ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. వీడియో ఎడిటింగ్ గురించి కానీ, లేదంటే ఫోటోషాప్ వీడియో గురించి కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ గురించి, యానిమేషన్ గురించి అండ్ అంతేకాకుండా ఏఐ గురించి. సో వీటికి నేను వాడే గ్యాడ్జెట్స్ అండ్ రెగ్యులర్గా యూజ్ చేసేవి ఏమేంటో చేద్దాం. ఫస్ట్ మనం దేంతో రికార్డ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి సోనీ 6400 కెమెరా అండ్ లెన్స్ వచ్చేసి ఇది 1650 అండ్ నా దగ్గర ఇంకొకటి 50mm లెన్స్ కూడా ఉంది. ఇది 50mm లెన్స్ అనమాట. సో ఇది నేను ఓన్లీ రీల్స్, పోర్ట్రేట్ రీల్స్ ఉంటాయి కదా, వాటికి యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి ల్యాండ్స్కేప్కి యూజ్ చేస్తాను, ఎందుకంటే వైడ్ యాంగిల్ లెన్స్ ఇది 1650. ఇది వచ్చేసి నార్మల్ పోర్ట్రేట్కి యూజ్ చేస్తాను 50mm లెన్స్. అండ్ మన దగ్గర ఇప్పుడు మనం రికార్డ్ చేసేది ఒక కంప్లీట్ ట్రైపాడ్తో. ఆ ట్రైపాడ్ నేను మీకు చూపిస్తాను. అండ్ అంతేకాకుండా ఇప్పుడు లైటింగ్ ఏదైతే పడుతుందో ఆ లైటింగ్ కోసం నేను ఈ ట్రైపాడ్ని యూజ్ చేస్తున్నా. 2500కి రోడ్ మీద దొరుకుతుంది కదా, సో ఆ ట్రైపాడ్ని యూజ్ చేస్తున్నా. ఆ ట్రైపాడ్కి లైట్ వచ్చేసి ఈ రింగ్ లైట్ అనమాట. ఈ రింగ్ లైట్ అయితే ఉందో, సో లెట్ మీ షో యూ. ఈ రింగ్ లైట్ ఉంది కదా, ఈ రింగ్ లైట్ ఆ ట్రైపాడ్కి వస్తుంది. ఓకే, అండ్ నౌ మన దగ్గర ల్యాప్టాప్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి చూపిద్దాం. సో ఫస్ట్ దానికంటే ముందు మనం ఈ చైర్ కూర్చున్నాం కదా, ఈ చైర్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 6000 పడింది. సెవాయిడ్ అమెజాన్లో తీసుకున్నా, బట్ కంఫర్ట్ అయితే మస్తు ఉంది. నువ్వు మంచిగా ఎడిట్ చేసేటప్పుడు ఎక్కువ టైం కూర్చుంటాయి కదా మన సిస్టమ్ మీద, మంచిగా ఇలా రిలాక్స్ అయిపోవచ్చు. అండ్ కాళ్ళకు కూడా కావాలి కదా, సో కాళ్ళకు కావాలని చెప్పేసి దానికోసం కూడా ఈ చైర్ అయితే తీసుకున్నాం. ఇది ఐకియా నుంచి ఆల్మోస్ట్ 500 ఏమో పడింది. ఓకే, సో ఫస్ట్ మనం సెటప్కి వెళ్ళే ముందు మన దగ్గర టేబుల్ ఉంది కదా, ఇది సింగిల్ టేబుల్ కాదు, 2 టేబుల్స్ని రెండింటిని అటాచ్ చేసామన్నమాట. అది చూపిస్తాను చూడండి. సో ఇవి 2 టేబుల్స్ అనమాట. 2 ఐకియాలో తీసుకున్న, ఈచ్ వన్ 3600 ఏమో పడింది. అండ్ ఇదైతే ఎక్సలెంట్ ఉంది. అంటే మనకి స్మూత్ మ్యాట్ ఫినిష్ వస్తే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది సెటప్, మనకి ఎగ్జాక్ట్గా వర్క్ చేయాలనిపిస్తుంది, రైట్? సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మీకు ఎగ్జాక్ట్గా మనవి ఏమేమి ఉన్నాయి, ఓకేనా, మనం అసలు మన గ్యాడ్జెట్స్ ఏమేమి ఉన్నాయి అవి నేను మీకు ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కొక్కటి చూపించి. ఓకే, ఇప్పుడు నేను మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తాను. అండ్ ప్రీవియస్ వచ్చేసి నార్మల్ లైట్ యూజ్ చేయలేదు, ఓన్లీ మన దగ్గర ఉండే లైట్స్ యూజ్ చేసాము. అవి ఎలా యూజ్ చేస్తానో కూడా చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ ఇది మన చైర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెళ్ళిపోదాం, టేబుల్ మీద ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫస్ట్. ఓకే, 50mm లెన్స్ అని చెప్పాను. అండ్ ఇది మన బుజ్జి తారు కార్. అండ్ ఇది వచ్చేసి ఏసెస్ TUF గేమింగ్ ల్యాప్టాప్, అరౌండ్ 98,000 పడింది. Ryzen 7ది 98,000 పడింది. నేను ఇది 4 years నుంచి యూజ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హార్డ్ డిస్క్, 5 TB హార్డ్ డిస్క్. ఓకే, ఇక్కడ ఏదో వెనకాల నుంచి లైట్ వస్తుంది కదా, ఈ లైట్ ఏదో చూద్దాం. ఇదనమాట ఓవర్ ఎక్స్పోజర్. అసలు ఇది మస్తు వర్క్ చేస్తుంది. దీంట్లో టైప్స్ కూడా ఉన్నాయి. ఇది నాకు అమెజాన్లో అరౌండ్ 2800 ఏమో పడింది. ఇది మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. నీకు దీంట్లో డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉంటాయి. వీడు మస్తుగా ప్రొవైడ్ చేశాడు, ఓకేనా. ఇదైతే డెఫినెట్గా కొనుక్కోండి అని చెప్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి మ్యాక్బుక్కి USB టైప్ రాదు కదా, సో ఓన్లీ C టైపే వచ్చింది. అందుకని చెప్పేసి ఇది ఎక్స్ట్రా సపోర్ట్ కింద పెట్టాలి నేను, మెమొరీ కార్డ్ పెట్టడానికి అండ్ మౌస్ వాడుకోవడానికి, వీటికి యూజ్ చేసుకోవడానికి అండ్ హార్డ్ డిస్క్ని కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేశాను. మామూలుగా మనం ఈ విండోస్ ల్యాప్టాప్ తీసుకుంటే దానికి USB కనెక్టర్స్ ఉంటాయి, కానీ దానికి లేదు మ్యాక్బుక్కి. అందుకని చెప్పేసి మనం ఎక్స్ట్రా తీసుకున్నాం, అది కూడా మంచిగా వర్క్ అవుతుంది. అండ్ మనం వచ్చేసి కీబోర్డ్ తీసుకున్నాం. ఈ కీబోర్డ్ iClever వాడిది 2500 పడింది విత్ మౌస్, ఓకేనా, వైర్లెస్ 2. చాలా అంటే చాలా మంచిగా వర్క్ అవుతుంది. అంటే నీకు ఇలాంటివి కొంచెం ఈ టైప్ ఆఫ్ వాటికి కొంచెం ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే నీ వర్క్ ఈజీగా అవుతుంది, ప్రశాంతంగా చేసుకోగలుగుతావు. సో క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్గా మీరు ఇలాంటి వాటి మీద పేమెంట్ పెట్టాలి. వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, కానీ ఎడిటింగ్లో యూజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. హెడ్ ఫోన్స్ ఉన్నాయి వైర్లెస్వి, అండ్ అంతేకాకుండా OnePlus బడ్స్ కూడా ఉన్నాయి. సో ఇవి యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఎడిటింగ్ చేసేటప్పుడు డెఫినెట్గా లో లేటెన్సీ అనేది జరుగుతుంది. సో అందుకని చెప్పేసి నేను వైర్డే యూజ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి యాపిల్ అనమాట, యాపిల్ ఇయర్ ఫోన్స్. ఇవి ఆల్మోస్ట్ ఇవి కూడా 2 years పైన అయింది, కానీ వాటి గురించి చెప్పనక్కర్లేదు, ఎక్సలెంట్గా వర్క్ చేస్తాయి. సౌండ్ క్వాలిటీ అనేది ఏకదం. అండ్ ఇది వచ్చేసి
విండోస్ జస్ట్ మానిటర్ ఎల్జీది, అండ్ ఇది వచ్చేసి ఐపీఎస్ స్క్రీన్. ఓకే, అండ్ ఈ బాక్స్ ఏదో ఉంది కదా, ఈ బాక్స్ దేనికి వర్క్ అవుతుంది అంటే నేను మెమరీ కార్డ్స్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. సో ఒకటి ఆల్రెడీ లోపల ఉంది, ఇంకొకటి గోప్రోలో ఉంది చిన్నది, ఈ రెండు వచ్చేసి ఎక్స్ట్రా. ఇది వచ్చేసి 256 GB, ఇది వచ్చేసి దీంట్లో 32 GB ఉంది. సో అది ప్లేస్ చేసుకోవడానికి ఈ బాక్స్ ఉన్నాను. అంటే ఎక్కడ పడితే అక్కడ పోయింది అనుకో, ఇన్ కేస్ డేటా లేకపోతే మెమరీ కార్డ్ కొత్తది కొనుక్కోవచ్చు. ఒకవేళ డేటా ఉంటే పోయినట్లే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ రిగ్రెట్ అయ్యేది నేను దీని మీదే. ఓకేనా, ఇది వచ్చేసి మొబైల్ గింబల్. వర్కింగ్ అయితే మంచిగా వర్క్ చేస్తుంది, మొబైల్ వాడే వాళ్ళకి ఇది చాలా యూజ్. నేను ఇప్పటివరకు దీన్ని మెయిన్ పర్పస్ కొనింది దీనికి మంచి లైక్ వీడియోస్ తీయడానికి, లేదంటే ఎప్పుడన్నా వ్లాగ్స్ తీసేటప్పుడు మన మొబైల్తో తీసుకోవడానికి, మంచి సినిమాటిక్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడానికి. కాకపోతే నేను చేసింది ఏంటంటే ఒక్కసారేమో ట్రిప్కి తీసుకెళ్ళా, అప్పుడు నాకు దీంతో అంతగా అవసరం పడలేదు. దాని తర్వాత ఇది నేను ఓపెన్ చేసి జస్ట్ ఇలా ఓపెన్ చేస్తాము, ఇక్కడ పెట్టేస్తాము అండ్ ఆన్ చేయొచ్చు. ఇక్కడ ఏం పట్టుకుంటే ఇట్లా ఆన్ అవుతుంది, మీరు ట్రాకింగ్ కూడా ఉంటుంది ఇది. కాకపోతే నేను దేనికి యూజ్ చేస్తున్నా అంటే ప్రజెంట్ పండుకొని ఇలా పెట్టేసి దీని కింద ఉండే ట్రైపాడ్ ఇదనమాట, ఇది దీని కింద ఉండేది. సో ఇలా పెట్టేసుకొని సినిమా చూడడానికి యూజ్ చేసుకుంటున్నా. జస్ట్ మూవీస్ లేదంటే యూట్యూబ్ వీడియోస్ ఫోన్ పట్టుకోకుండా జస్ట్ వాటికి పెట్టేసి పండుకొని చూసుకోవడానికి యూజ్ చేస్తున్నా. అండ్ ఇందాక చెప్పా కదా ట్రైపాడ్, సో ఈ ట్రైపాడ్ ఏదైతే ఉందో ఈ ట్రైపాడ్కి ఇది యూజ్ చేస్తున్నాను నేను. అండ్ చార్జర్స్, ఎక్స్టెన్షన్ బాక్స్, ఇది వచ్చేసి స్క్రీన్ క్లీనర్, అండ్ ఇది వచ్చేసి మార్కర్, స్టిక్ పేపర్స్, అండ్ దీంట్లో చిన్న లైట్స్ చిన్నవి ఉంటాయి. ఇది దీని సెటప్. సో వీటికి మనము ఆల్మోస్ట్ చాలా ఖర్చు పెట్టాము. ఆల్మోస్ట్ నాకు తెలిసి అరౌండ్ ఈ టేబుల్ మీద విత్ కెమెరాతో కలిపి 1 2 3 3.5 lakhs వరకు అయితే అయి ఉంటుంది, జస్ట్ ఈ టేబుల్ మీద మా కెమెరా కలిపి. ఓకేనా, అండ్ నా దగ్గర చెప్పా కదా ఇది ఒకటి. సో ఇది ఒక ట్రైపాడ్ స్టాండ్, ఇది వచ్చేసి కెమెరాకి యూజ్ చేస్తాను. అండ్ ఈ ట్రైపాడ్ స్టాండ్ వచ్చేసి లైట్కి యూజ్ చేస్తాను, లైట్ మా ఫేస్ మీద పడడానికి ఈ ట్రైపాడ్ స్టాండ్ యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి కెమెరాకి ఇలా ప్లేస్ చేస్తాను. దీంట్లో నాకు హారిజాంటల్ ఉంది, వర్టికల్ ఉంది. ఇక్కడ ఒక ప్లేట్ వస్తుంది, ఆ ప్లేట్ వచ్చేసి ప్రజెంట్ కెమెరాకు ఉంది. అండ్ ఒకవేళ వర్టికల్ కావాలంటే వర్టికల్ ప్లేట్ కూడా ఇలా వస్తుంది. సో దాన్ని మనం ఇలా జస్ట్ ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అండ్ దిస్ ఈజ్ అవర్ లోగో జేసీ. ఓకేనా, ఇది లోగో. అండ్ మనం కార్ది కూడా ఒకటి ప్లేస్ చేసాం ఫ్రేమ్, ఇంకొక ఫ్రేమ్ ఇక్కడ రాబోతుంది, ఇంకా అది రెడీ కాలేదు, రెడీ అవుతుంది. సో ఫైనల్గా మన దగ్గర ఉండే సెటప్ ఇది. దేనికి అంటే ఇదంతా ఓన్లీ మనం కంటెంట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే సెటప్ ఇదన్నమాట. ఓకే, సో కొంచెం మంచిగా ఉంది అనుకుంటారా. మరీ తెలుగులో అంత ప్రొఫెషనల్గా సెటప్ మెయింటైన్ చేయాలంటే మనకి చాలా మనీ ఎర్న్ చేయాల్సి వస్తుంది. సో మీరు అనుకున్నట్టు కంటెంట్ క్రియేటర్కి లక్షల్లో కోట్లలో అయితే రావు, వస్తాయి. కాకపోతే ఇప్పుడు నువ్వు బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ ఏమైతే స్టార్ట్ చేస్తావో అప్పుడు డెఫినెట్గా వస్తాయి. మనం అయితే అవి చెయ్యం. మనకు ఫేమ్ కావాలి అంటే ఒక మంచి పేరు కావాలి. ఇలాంటివి చేసి తిట్టించుకొని ఏం కంటెంట్ ప్రొవైడ్ చేయకుండా ఒకళ్ళని వీళ్ళని బాధ పెడుతూ మన వల్ల నష్టపోతూ ఇలాంటివి వద్దు మనకి. సో మనం కష్టపడదాం, 10 మందితో పాటు మనం కూడా గ్రో అవుదాం, అలాంటివి చేద్దాం. సో అలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు నన్ను కూడా మీలో కలుపుకుంటారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సెల్ఫిషే, కాకపోతే మంచి కోసమే కదా. ఇవాళ మనం అసలు మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు మన దగ్గర ఏమేమి ఉంటాయి, ఏమేమి యూజ్ చేస్తాం, మ్యాండర్ ఏంది, అసలు వేస్ట్ కాస్ట్ ఏం పెట్టాం అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసి గ్లౌజెస్ అనమాట. ఇవి డెఫినెట్గా ఇంపార్టెంటే. ఈ గ్లౌజెస్ కూడా రైనాక్స్వే. నేను ఆల్మోస్ట్ అన్ని రైనాక్స్వే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు అవి కొంచెం సేఫ్టీ అనిపించింది. అండ్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇవి ఆల్మోస్ట్ 4,000 ఏమో పడినాయి. అండ్ సేఫ్టీ మ్యాటర్స్ చాలా అయితే మంచిగా వచ్చాయి. సో ప్రెజెంట్ వచ్చేసి మన బాడీ అవుట్ఫిట్ చూద్దాం. ఫస్ట్ జాకెట్, లోయర్, షూస్ అన్నీ రైనాక్స్వే, కానీ షూస్ కాదు, ఇవి అమెజాన్లో ఆల్మోస్ట్ 2,500 ఏమో పడినాయి. బైక్ కొన్న స్టార్టింగ్లో తీసుకున్నా. ఇవి ఓకే, కంఫర్టబుల్గా ఉన్నాయి, రైడింగ్ వరకు ఓకే, ఇక్కడ మంచిగా మెత్తగా అట్లా ప్రాబ్లం లేదు. కాకపోతే వాటర్ ప్రూఫ్ కాదు. ఇన్ కేస్ మనం రెయిన్లో కనుక డ్రైవ్ చేస్తే మొత్తం ప్రాబ్లం అయిపోతుంది, లోపలికి వాటర్ వెళ్ళిపోతాయి, అక్కడే ఉండిపోతాయి, టార్చర్ అవుతుంది. సో అదొకటి ప్రాబ్లం అనమాట.
అండ్ నాకు దీని కాస్ట్ వచ్చేసి లోయర్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 8,900 అలా పడింది. అండ్ జాకెట్ కాస్ట్ వచ్చేసి సేమ్ అంతే 10,000. బేస్ లేయర్స్ రెండు కలిపి 3,000 పడినాయి, అన్ని రైనాక్స్వే. అండ్ వీటి గురించి మాట్లాడితే సేఫ్టీ అయితే ఏకదమ్ ఉంది. ఆల్రెడీ మీరు కనుక ఓల్డ్ ఫాలోవర్స్ అయితే మన గురించి తెలిసిందే, ఒకసారి యాక్సిడెంట్ అయింది సో ఘాట్ రోడ్లో. అప్పుడు ఈ గేర్ మాత్రమే నన్ను సేవ్ చేసింది అనమాట. దీని కంప్లీట్ సేఫ్టీ ఉంటుంది, చెస్ట్కి కానీ షోల్డర్ కానీ ఎల్బోస్కి కానీ మొత్తం కంప్లీట్ షోల్డర్ బ్యాక్ కానీ. సేమ్ అలాగే ప్యాంట్ కూడా మనకి మెయిన్ ఎక్కడ నీస్ దగ్గర సేఫ్టీ ఉంది, అండ్ ఇక్కడ తొడల దగ్గర, సో ఇక్కడ కూడా సేఫ్టీ ఉంది, అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా సేఫ్టీ. సో కంప్లీట్ సేఫ్టీ అయితే ప్రొవైడ్ చేశారు రైనాక్స్ వాళ్ళు. అండ్ ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు, కాకపోతే సేఫ్టీ పరంగా మాట్లాడుకుంటే నాకు ఇవి ద బెస్ట్. ఓకే, అండ్ బైక్ కాస్ట్ మీ అందరికీ తెలిసిందే, ఇది హిమాలయన్ 411 అనమాట. నాకు 450 పర్ఫార్మెన్స్ నచ్చింది కానీ లుక్ నచ్చలేదు. దట్ డిజిటల్ మీటర్, మనకి డిజిటల్ నచ్చవు, ఇదైతే మంచిగా ఉంటుంది. అండ్ దీంట్లో వీడు ఎక్స్ట్రా, నాకు అప్పుడు తెలియక స్టార్టింగ్లో గూగుల్ మ్యాప్స్ కూడా చూపిస్తాడు, జీపీఎస్ కూడా చూపిస్తాడు అని అంటే ఓకే అని చెప్పి 10,000 ఎక్స్ట్రా పెట్టి తీసుకున్నా. కాకపోతే ఆ జీపీఎస్ అనేది వేస్ట్. నేను మళ్ళీ సపరేట్గా దానికి బోబో వాడిది ఏదైతే మొబైల్ మౌంట్ ఉందో అది కొనుక్కొని దాంట్లో మొబైల్ పెట్టేసి యూజ్ చేస్తూ ఉంటాను గూగుల్ మ్యాప్స్కి. ఇంకా చూస్తున్నాను జీపీఎస్ మౌంట్ వస్తుంది కదా హిమాలయన్ 411కి ఇక్కడ, సో అది చెక్ చేస్తున్నాను. అండ్ నా హెల్మెట్, నా దగ్గర ప్రజెంట్ అయితే 2 హెల్మెట్స్ ఉన్నాయి. ఒకటి యాక్సర్, ఇంకోటి ఎంటీ ఫ్లాట్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి యాక్సర్లోనే నేను కంప్లీట్గా బిల్డ్ చేసుకున్నాను. అంటే మోటో వ్లాగింగ్కి కంప్లీట్గా ఇదే పైన ఇక్కడ కానీ అండ్ ఫ్రంట్ మౌంట్ కానీ. ఇది వచ్చేసి బ్లూ ఆర్మర్, ఈ రెండు బ్లూ ఆర్మరే. ఇంటర్కామ్ కానీ అండ్ ఇక్కడ గోప్రో స్టిక్ చేసుకోవడానికి రెండు బ్లూ ఆర్మరే. ఇది ఇంటర్కామ్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు, 12,000 15,000 ఉంటుంది, ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు. బట్ చాలా వర్త్. కంప్లీట్ హెల్మెట్ వర్త్ వచ్చేసి ప్రజెంట్ 18,000 అయితే పడుతుంది. ఎందుకంటే లోపల కూడా మైక్ ఉంది, గోప్రోకి మనం డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాం కదా, సో ఆ మైక్ కూడా లోపల ఉందన్నమాట. ఓకేనా, సో కంప్లీట్ హెల్మెట్ వచ్చేసి 18,000. దీని మీదనే యాక్సిడెంట్ అయింది, దీని మీద విత్ గేర్ దీని మీదనే యాక్సిడెంట్ అయింది. సో మనకేం కాలేదు, బైక్ ఫ్రంట్ స్టెమ్ మొత్తం ఎగిరిపోయింది. ఆల్మోస్ట్ 70,000 రూపీస్ అయితే అయింది. కంప్లీట్గా ఈ స్టెమ్ ఏదైతే ఉందో ఆ స్టెమ్ మొత్తం ఎగిరిపోయింది. 70,000 రూపీస్ అయితే అయింది ఇప్పటి వరకు. అండ్ బైక్ గురించి చూస్తే మనం ఫస్ట్ బైక్కి ఏమేమి పెట్టించామో చూద్దాం. వాడు ఏవైతే ఇచ్చాడో హిమాలయన్ వాడు, అవి కాకుండా మనం ఎక్స్ట్రా కొన్ని అయితే పెట్టించాం కదా, సో అవి చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి క్రాష్ గార్డ్ అయితే డెఫినెట్గా మ్యాండటరీ అండి. ఈ క్రాష్ గార్డ్ లేకపోతే నీకు కంప్లీట్గా ఈ ట్యాంక్కి డిస్టర్బెన్స్ అవ్వడం, కింద పడుతుంది. చాలాసార్లు అడ్వెంచర్ బైక్స్ అంటే చాలాసార్లు మనం కింద పడేస్తూ ఉంటాం, పైకి ఎక్కేటప్పుడు కింది తోలేటప్పుడు ఎక్కడో చోట కింద పడేస్తూ ఉంటాం. సో అందుకని డెఫినెట్గా క్రాష్ గార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని నేను పెట్టించాను. క్రాష్ గార్డ్ వచ్చేసి జానాది యూజ్ చేశాను. జానాది ద పర్ఫెక్ట్ ఉంది. అండ్ ఇది ఏదైతే ఉంటుందో సైడ్ది స్లైడర్, సో ఈ స్లైడర్ రీసెంట్గా ఒకటి పోయింది, నేను కొత్తది ఆర్డర్ చేశాను నార్మల్ ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి. ఓకే, అది కూడా వర్క్ అవుతుంది, కానీ ఇదంతా నీట్గా అనిపించదు, అది కొంచెం వేరియంట్ డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టాప్ బాక్స్, దీన్ని నేను రామ్కోటిలో తీసుకున్నాను. నార్మల్గా చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ ఇవి 20,000 ప్లస్ ఉన్నాయి. సో ఇదైతే నాకు ఆల్మోస్ట్ 10,000 పడింది విత్ టాప్ బాక్స్ ర్యాక్ ఉంటుంది కదా, సో ఆ ర్యాక్తో సహా. ఇది చాలా అంటే చాలా మంచిగా ఉంది, అండ్ స్పేస్ బాగుంది, దీని లోపల మెష్ కూడా వచ్చింది, మంచిగా ఉంది ఇది టాప్ బాక్స్. అండ్ లైట్స్ అనమాట. సో లైట్స్ ప్రెజెంట్ వచ్చేసి మనం 4 లైట్స్, అదే కింద పైన 2 వాడుతున్నాం. త్రో లైట్స్ ఈ రెండు, ఇవి 1,500 పడినాయి. ఇది కూడా రామ్కోటినే. అండ్ ఇది వచ్చేసి హెచ్డిజి లైట్స్, ఇవి నాకు ఆన్లైన్లో 4,500 పెట్టి కొన్నాను. ఆన్లైన్లో కొంచెం ఎమర్జెన్సీ అవసరం ఉండి 4,000 పెట్టి కొన్నాను. వాటర్ ప్రాబ్లం వల్ల కంప్లీట్ పోయినాయి. సేమ్ అదే బ్రాండ్ రామ్కోటిలోకి వెళ్ళాను, 3,000కి దొరికాయి. అండ్ ఓకే, ఇవైతే ప్రాబ్లం లేదు. ఇవి ఆఫ్లైన్లో అయితేనే మంచిగా ఉన్నాయి, ఆన్లైన్లో డెఫినెట్గా హ్యాండ్ ఇస్తుంది. సో అండ్ మన దగ్గర గోప్రో ఉంది, ఏదైతే మోటో వ్లాగింగ్ అవసరమో గోప్రో ఉంది. దానికి ఏవైతే వేరియంట్స్ ఉంటాయో, దానికి ఏవైతే యూస్ఫుల్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ ఉన్నాయి. నన్ను అడిగితే మోటో వ్లాగింగే కాదు, అసలు బైక్ రైడ్ చేస్తే డెఫినెట్గా మీరు యూజ్ చేయాల్సింది ఒకటి హెల్మెట్, ఇంకొకటి జాకెట్స్, లగేజ్ బాక్స్, ఇలాంటివి డెఫినెట్గా యూజ్ చేయాలి. అవి లేకుండా మీరు డ్రైవ్ చేద్దాం అనుకుంటే చాలా రిస్కీ. ఓకేనా, చలో ఫస్ట్ మనము ఈ బ్యాగ్ ఉందో చూద్దాం. అసలు ఈ బ్యాగ్ దేనికంటే మనం ట్యాంక్ మీద పెట్టేస్తాం కదా, దానికి మ్యాగ్నెట్స్ అనమాట, డైరెక్ట్గా అంటుకుంటుంది. ఇట్లా ఊరికి ఇలా పెట్టి అలా ట్యాంక్ వేస్తే వెళ్ళిపోతుంది. మనము బైక్తో పాటు పడితేనే ఇది కూడా పడుతుంది, లేదు అని అంటే నార్మల్గా ఇది ఎక్కడికి పోదు, నువ్వు ఎంత ఫాస్ట్గా పోయినా ఇదైతే పోదు. అండ్ ఇది కూడా నేను రైనాక్స్లో తీసుకున్నాను, నాకు చాలా బెస్ట్ అనిపించింది. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ, 4,500 ఏమో పట్టింది అనుకుంటా ఇది. దీంట్లో మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఉంది. ఓకే, సో ఫస్ట్ అయితే రైట్ సైడ్ ఈ పాకెట్లో ఏం పెడతానో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి
ఈ థ్రెడ్స్ దీనికంటే వెనకాల ఏదైనా సాడిల్ బాక్స్ అనేది అంటే బ్యాక్ ప్యాక్ ఏదన్నా వేస్తే వాటిని కట్టుకోవడానికి ఈ థ్రెడ్స్ అనమాట. లాస్ట్ టైం నేను అరకు వెళ్ళినప్పుడు ఇది చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది. కానీ అరకులో నేను ఏం వీడియోస్ ఇలా జస్ట్ వెళ్ళినాం 2 days అనుకుంటా. 2 days ట్రిప్ ఇక్కడ నుండి బైక్ మీద. అప్పుడు కొంచెం జాబ్ టెన్షన్స్లో పడి త్వరగా వచ్చేసాం. ఓకేనా. సో ఇవైతే ఓకే పర్లేదు మంచిగా అయితే యూజ్ అయినాయి. అంటే రేర్గా యూజ్ అవుతాయి కానీ పక్కా యూజ్ అవుతాయి. అండ్ ఇటు సైడ్ ఏముంది, బ్యాగ్కి రెయిన్ కవర్ కంప్లీట్. ఈ బ్యాగ్ వాటర్ ప్రూఫ్ కాదు, ఎంత కాస్ట్ పెట్టినా వాటర్ ప్రూఫ్ అయితే రాలేదు. సో అంటే ఒక స్టేజ్ వరకు అయితే తడవదు, నువ్వు కంప్లీట్గా ఎక్కువ రెయిన్ పడితే డెఫినెట్గా తడుస్తుంది. సో ఇది కంప్లీట్గా ఇలా వేసేసుకోవడానికి ఇచ్చాడనమాట. చాలా నీట్గా వర్క్ అవుతుంది ఇదైతే రెయిన్ కవర్. ఓకే. సో ఇప్పుడు నేను బ్యాగ్ లోపల ఏముందో చూద్దాం. ఓకే. బ్యాగ్ లోపల నేను మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు లేదు అని అంటే బైక్ రైడ్స్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అసలు బ్యాగ్లో ఏం క్యారీ చేస్తున్నాడు అంటే ఫస్ట్ డెఫినెట్లీ మన పేపర్స్ అనమాట. బైక్ పేపర్స్, బైక్ రిలేటెడ్ అయిన పేపర్స్ ఏమేమి ఉంటాయో లైసెన్స్ ఇవన్నీ దీంట్లో పడేస్తాను. ఎప్పుడు ఎలా అవసరం పడుతుందో ఎవరు ఏం అడుగుతారో అని తెలియక మొత్తం పెట్టేస్తాను. అండ్ ఇక్కడ కూడా నీకు కంపార్ట్మెంట్ ఇచ్చాడు, జిప్ కంపార్ట్మెంట్స్. దీంట్లో ఒక ఫెవికాల్ పెట్టేశాను దేనికి యూజ్ అవుతుందో అని. అండ్ ఇది వచ్చేసి కెమెరాది. నేను మ్యాక్సిమం మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు మెయిన్ కెమెరా ఏదైతే ఉందో మిర్రర్లెస్ సోనీ కెమెరా, మనం ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాం కదా సోనీ కెమెరా, అదైతే తీసుకెళ్ళాను. గోప్రో తీసుకెళ్తాను. సో గోప్రో బాక్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి గోప్రో సెటప్ అనమాట, కంప్లీట్ గోప్రోది ఇది. దీంట్లో నాకు మొత్తం సెట్ మొత్తం పెట్టేశాను, గోప్రో సెట్ మొత్తం విత్ మౌంట్తో సహా. ఇదిగోండి గోప్రో, ఇది హీరో 10, ఆల్మోస్ట్ 2 years అయింది అనుకుంటా తీసుకొని. చాలా అంటే చాలా మంచిగా వర్క్ చేస్తుంది ఇదైతే గోప్రో హీరో 10 అనమాట. అండ్ దీనికి రిలేటెడ్గా మనకి అప్పుడప్పుడు కొంచెం సెల్ఫీ స్టిక్ ఐడియా ఉంది కదా మీకు, ఇట్లా కొంచెం డిస్టెన్స్ నుంచి తీసుకోవడానికి, ఇలా వీడియోస్ డిస్టెన్స్ నుంచి తీసుకోవడానికి. సో ఇది కూడా నేను పెట్టేశాను. జస్ట్ ఇది చాలా చిన్నది, మీరు గోప్రోని ఇట్లా రౌండ్ తిప్పేసుకొని ఇక్కడ పెట్టేసుకోవచ్చు. చాలా చిన్నది, ఈ బ్యాగ్లో పడిపోతుంది. అండ్ అందుకే దీన్ని కూడా క్యారీ చేస్తూ ఉంటా. అండ్ మనకి వాయిస్ రికార్డింగ్, మీరు డైరెక్ట్గా గోప్రోకి ఇయర్ ఫోన్స్కి కనెక్ట్ చేస్తే మీకు వాయిస్ రికార్డ్ సరిగ్గా అవ్వదు, అసలు ఎట్లనో అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇది డెఫినెట్గా ఉండాలి, దీంతోనే నీకు వాయిస్ రికార్డ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి వర్టికల్ గ్రిప్. మీరు నార్మల్గా గోప్రోని ఇలా మనము హారిజాంటల్గా రికార్డ్ చేస్తాం కదా, కానీ గోప్రోకి మనము వర్టికల్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది తీసేసుకున్నాను. అండ్ ఛార్జింగ్ వైర్, 2 ఎక్స్ట్రా కనెక్షన్స్ ఇన్ కేస్ ఏదైనా మౌంట్కి ప్రాబ్లం అయితే, ప్రాబ్లం అయిన వెంటనే ఇంకొకటి ప్యారలల్గా ఉండాలని చెప్పేసి తీసుకున్నాం. దట్స్ ఇట్. సో గోప్రోస్ రిలేటెడ్ అయితే ఇవన్నమాట. ఇంకా బ్యాగ్లో ఏమేమి ఉంటాయి అని అంటే, అండ్ చైన్ లూబ్, చైన్ క్లీనర్ డెఫినెట్గా క్యారీ చేస్తూ ఉంటాం మేము. సో లూబ్ అయితే ఉంది, ఇందాకే క్లీనర్ పడేసాను, అయిపోయింది. క్లీనర్ పడేసాను, సారీ లూబ్ అయిపోయింది, పడేసాను, క్లీనర్ ఉంది ఇంకా మళ్ళీ తీసుకోవాలి. అండ్ స్పెక్స్ బాక్స్ ఇంకొకటి తీసుకున్నాను, స్పెక్స్ తీసుకున్నాను. అంటే ఇన్ కేస్ ఏదైనా మనం అడ్వెంచర్స్ చేస్తూ ఉంటాం, ఇన్ కేస్ ఏమైనా అయితే మనకు సైట్ కదా, సో అందుకని చెప్పేసి ప్యారాలో ఇంకొకటి మెయింటైన్ చేస్తాం. అండ్ దిస్ వన్, ఇది చాలా అంటే చాలా వర్క్ అవుతుంది, బోబో మొబైల్ మౌంట్. సో దీంట్లో ఇక్కడ మొబైల్ని ప్లేస్ చేసేయచ్చు. నార్మల్గా మనము 500 రూపీస్ ఈ రోడ్ సైడ్ ఉండేవి తీసుకుంటాం కదా, అవి ఓకే. ఇప్పుడు జొమాటో డ్రైవర్స్ వీళ్ళని చూసినా వాళ్ళు జస్ట్ ఇట్లా మౌంట్ చేసి పెడతారు కదా. సో అవి ఏం చేస్తాయంటే మొబైల్ని ఇట్లా కలిసి నీకు మొబైల్లో కెమెరా, సెన్సార్ ఇవి పోతూ ఉంటాయి. సో సేమ్ నా ఫ్రెండ్కి అయింది. నా ఫ్రెండ్ ఐఫోన్ వాడతాడు, iPhone 13, దానికే అయింది అనమాట. సో నేను జస్ట్ ఎంత పెద్ద ఫోన్ అయినా పడేస్తాను కంప్లీట్గా. ఇప్పుడు ఉండే ఎన్ని ఫోన్లు అయితే ఉన్నాయో మనం యూజ్ చేసేవి రెగ్యులర్గా, అవన్నీ ఇది వచ్చేసి నథింగ్ CMF. సో ఇది కూడా ఈజీగా ఇలా ఈజీగా ఇలా పెట్టడం, జస్ట్ ఇలా ప్లగింగ్ చేయడం, ఇలా చేయడం. మీరు నేను డ్రైవ్ చేసేటప్పుడు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇలా నువ్వు ఇక్కడ నుంచి టచ్ చేసుకొని వాడుకోవచ్చు, నీకు అన్నీ ఎగ్జాక్ట్గా నువ్వు ఎలాగైతే టచ్ చేస్తావో సేమ్ అలాగే వచ్చేస్తుంది, ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుంది. సో నేను ఇదే రికమెండ్ చేస్తాను. ఇది బోబో వాడిది, ఆల్మోస్ట్ 2500 ఏమో పడింది, ఇది యూజ్ చేస్తాను. అండ్ నా సెకండ్ అది వచ్చేసి గూగుల్ మ్యాప్స్ కోసం వాటి కోసం యూజ్ చేస్తాను, బిజినెస్ పర్పస్. ఆ ఫోన్ నథింగ్ CMF. నార్మల్గా iPhone 11 యూజ్ చేస్తాను, 11 ఇంకా అప్డేట్ కాలేదు నేను. అండ్ బ్రేక్ ప్యాడ్స్, నాకు రేర్ బ్రేక్ ప్యాడ్స్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడు, అంటే ఈజీగా ఎక్కువ బ్రేక్స్ కొడుతూ ఉంటాను. సో అందుకని చెప్పేసి పెట్టుకున్నా, సేఫ్టీగా ఒకటి పెట్టేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ మాస్క్ కంప్లీట్ కవర్ అయిపోతుంది, ఒక సన్ స్క్రీన్, అండ్ మైక్ సెట్.
ఇది బాక్స్ ఒకటి పడింది, దీనికి ఇది బాక్స్, అది వచ్చేసి దీంట్లో స్పెక్స్ ఉంటాయి, దిస్ వన్. అండ్ అది వచ్చేసి ఓన్లీ స్పెక్స్ బాక్స్. 2 పెట్టుకున్నా, ఒకటి తీసి పక్కన పడేయాలి. అండ్ మైక్ ప్రజెంట్ అయితే ఇది యూజ్ చేస్తున్నా, హాలీల్యాండ్ వాడిది. ఇది కంప్లీట్ నువ్వు మొబైల్కి వాడుకోవచ్చు, కెమెరాకి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను కెమెరాకి ఇదే మైక్ యూజ్ చేస్తున్నాను. అండ్ అంతేకాకుండా మొబైల్కి కూడా ఇదే యూజ్ చేయొచ్చు. మొబైల్ కోసం వాడు 2 ఫ్లెక్స్ ఇస్తాడనమాట ఎగ్జాక్ట్గా. ఇది ఒకటి C టైప్, అలాగే లైట్నింగ్ కేబుల్ కూడా సేమ్ ఇలాగే ఇస్తాడనమాట. అది ఎక్కడో పడిపోయింది, ఐ హ్యావ్ టు చెక్ అనమాట. దీంట్లోనే ఎక్కడో ఉంటాయి. సో ఇగో ఇక్కడ ఉంది, ఇది లైట్నింగ్ అండ్ దిస్ వన్ వచ్చేసి C. ఈ 2 యూజ్ చేసుకోవచ్చు. అండ్ రెయిన్ కోట్, మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు సడన్గా వర్షం పడింది అనుకో, డెఫినెట్గా జాకెట్ అనేది రెయిన్ ప్రూఫ్ కాదు. సో అందుకని చెప్పేసి ఇది యూజ్ చేస్తున్నా. ఇది కూడా రైనాక్స్, ఇది కూడా అప్రాక్స్ 1500 ఏమో పడింది అంతే. ఇంకా ఇది ఒక కవర్ ఏదన్నా తడిచినప్పుడు పెట్టుకోవడానికి వాటికి. అండ్ నథింగ్ ఈజ్ దేర్. సో బైక్కి రిలేటెడ్గా అయితే ఇవి అన్నమాట మనం రెగ్యులర్గా క్యారీ చేసేవి. ఓకేనా? మీరు బైక్ రైడ్ చేసేటప్పుడు ఏమేమి క్యారీ చేస్తారు అండ్ ఏవి మ్యాండేటరీ అనేది పక్కా నాకు కామెంట్ సెక్షన్లో చేయండి. ఓకేనా? ఇన్కేస్ ఏమైనా నేను మిస్ అయ్యి ఉంటే నేను తీసుకుంటాను. ఒకవేళ ఎక్స్ట్రా అనిపిస్తే అవి పక్కన పెట్టేద్దాం. ఓకే? అండ్ నాది ఇంకో హెల్మెట్ ఉందని చెప్పాను కదా, ఒకటైతే యాక్సర్, ఇంకోటి MT అని. సో లెట్ మీ షో యూ మై MT హెల్మెట్. దిస్ ఈజ్ ద వన్. ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తాను, నార్మల్గా ఇక్కడ బయట తిరగడానికి యూజ్ చేస్తాను. ఎందుకంటే దీనికి ఏమీ మౌంట్ చేయలేదు, గోప్రోవి లేదు అని అంటే ఇంటర్కామ్ కానీ ఇవేమి మౌంట్ చేయలేదు. నా ఇంకో హెల్మెట్కి చూసారు కదా, దానికైతే ఇంటర్కామ్, లోపల మైక్ సెటప్ అంత ప్రిపరేషన్తో ఉంటుంది. బయటికి లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు అది తీసుకెళ్తాను, కానీ ఎక్కువ కంఫర్టింగ్ ఉంటుంది. దట్స్ ఇట్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకటి ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే మనీ రిటర్న్ వస్తుంది, లేదంటే దానివల్ల ఏదైనా లాభం ఉంది అంటే ఇన్వెస్ట్ చేయండి. కానీ ఊరికే ఇన్స్టాంట్గా నాకు ఇప్పుడు ఇది అవసరం కాబట్టి వెంటనే కొనేస్తా, డబ్బులు ఉన్నాయని చెప్పి కొనేసే అనుకో, తర్వాత రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అది నీకు ఫ్యూచర్లో యూజ్ అవ్వదు, 1-2 సార్లు యూజ్ చేస్తుంది. సరే అమ్ముదామంటే నువ్వు పెట్టింది 10,000 అయితే నీకు వచ్చేది 3-4,000. సో అలాంటి టైంలో నువ్వు అమ్మలేవు, అలా అని ఉంచుకోలేవు, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. నువ్వు 1-2-3 సార్లు ఆలోచించు, ఒక 10 days ఆగు, అప్పటికి నీకు అది డెఫినెట్గా మ్యాండటరీ, డెఫినెట్గా యూజ్ అని అనుకుంటే అప్పుడు నువ్వు దాన్ని పర్చేస్ చేయి. అంతకుమించి నువ్వు వెళ్ళిపోయి సడన్గా కావాలి ఇది అనేసి పర్చేస్ చేయొద్దు. ఓకే? ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవద్దు, కొంచెం పేషెన్స్తో యూజ్ చేయండి. అండ్ మన దగ్గర సెటప్ ఉంది కదా, ఈ సెటప్లో మీకు ఏ గ్యాడ్జెట్ నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఏమేమి గ్యాడ్జెట్స్ ఉన్నాయి అనేది కంప్లీట్ సెటప్ చూపించాలనుకున్నా చూపించేసాను. సో మీకు ఈ వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఏ గ్యాడ్జెట్ ఉండాలి. లేదంటే ఒక కంటెంట్ క్రియేటర్గా, మోటో బ్లాగర్గా నేనున్నాను కదా, మీరు ఒక సజెషన్ ఏమిస్తారు, ఎలాంటి గ్యాడ్జెట్ తీసుకోమంటారు, అంటే ఏది ఇంపార్టెంట్ ఉంటుంది. సో అవి నేను ఏమైనా తీసుకోవడం మర్చిపోతే ఒకసారి రికమెండ్ చేయండి కామెంట్స్లో, డెఫినెట్గా తీసుకుంటాను. ఓకే? అండ్ మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.